యెషయా గ్రంథము 45వ అధ్యాయము. కోరేషు గూర్చి దైవోక్తి. ప్రభువు కోరేషును అభిషిక్తుని గావించెను. జాతులను జయించుటకు, రాజుల అధికారమును అడ్డగించుటకు అతనిని నియమించెను. ప్రభు అతనికి నగర ద్వారములు తెరచును. అట్టి కోరేషుతో ప్రభువిట్లు నుడివెను. నేను నీకు మార్గము సిద్ధము చేయుటకు కొండలను చదును చేయుదును. ఇత్తడి ద్వారములను పగులగొట్టి వాని ఇనుప గడిలను విరుగగొట్టెదను. చీకటి తావులలో రహస్యముగా దాచియుంచిన నిధులను నీ వశము గావించెదను. అప్పుడు నీవు నేను ప్రభువునని తెలుసుకొందువు. ఇజ్రాయేలు దేవుడు నిన్ను పేరెత్తి పిలిచెనని గ్రహింతువు. నా సేవకుడైన యాకోబుకు, నేనెన్నుకొనిన ఇజ్రాయేలుకు తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. నీవు నన్నెరుగకున్నను నేను నిన్ను గనుని చేసెదను. నేను ప్రభువును, నాకు సాటివాడు లేడు. నేను తప్ప వేరొక వేల్పు లేడు. నన్ను గూర్చి నీకు తెలియకున్నా నేను నిన్ను బలాఢ్యుని చేయుదును. దీనివలన తూర్పు నుండి పడమటి వరకును గల జనులెల్లరూ నేను తప్ప మరి ఒక దేవుడు లేడని తెలుసుకుందురు. నేను ప్రభువును, వేరొక దైవము లేడు. రక్షణ గూర్చి దైవోక్తి. వెలుగును చీకటిని కూడా నేనే కలిగింతును. మంచిని చెడును కూడా నేనే చేయుదును. వీనినెల్లా నేనే చేయుదును. ఆకాశమా, పైనుండి విజయమును వర్షింపుము. భూమి విచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణను మొలకెత్తించునుగాక, విమోచనను అంకురింపచేయుగాక. ప్రభువునైన నేనీ కార్యము చేయుదును. ప్రభువు మహాశక్తి. కుండలలో ఒకటైన మట్టి కుండ తనను చేసిన కుమ్మరితో వాదము చేయునా? మట్టి కుమ్మరితో నీవేమి చేయుచున్నావని అడుగునా? కుండ కుమ్మరితో నీకు నేర్పు చాలదని పలుకునా? బిడ్డడు తండ్రితో గాని తల్లితో గాని నీవు నన్నిట్లు కననేలా అని పలుకునా? అట్లే తల్లితో నీవు గర్భమున ధరించినదేమి అని అడుగునా? ఇజ్రాయేలును సృజించిన వాడు, ఇజ్రాయేలు పవిత్ర దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు. మీరు నా బిడ్డలను గూర్చి నన్ను ప్రశ్నింతురా? నేనేమి చేయవలెనో నాకు నేర్పింతురా? భూమిని చేసినది, దాని మీద నరుని సృజించినది నేనే. నా శక్తితో నేను ఆకాశమును విశాలముగా విప్పితిని. నేను సూర్యచంద్ర తారకలను నా ఆధీనమున ఉంచుకొందును. కోరేషును విజయ సాధనకు పురికొల్పినది నేనే. నేనతడి త్రోవను చదును చేయుదును. అతడు నా నగరమును పునర్నిర్మించును. ధనమును గాని లంచమును గాని పుచ్చుకొనకయే బందీలైన నా ప్రజలను తీసుకుని వచ్చును. సర్వశక్తిమంతుడైన ప్రభువు పలుకిది. అన్యజాతులు ప్రభువు వద్దకు వచ్చును. ప్రభువు ఇశ్రాయేలుతో ఇట్లనుచున్నాడు. ఐగుప్తు కార్మికులు, ఇథియోపియా వర్తకులు, దీర్ఘకాయులైన సేబా ప్రజలు నీకు దాసులై నీవారగుదురు. వారు సంకెళ్లతో నీ వెంట వత్తురు. నీకు వంగి దండము పెట్టి, దేవుడు నీతో ఉన్నాడు, అతనికి సాటివాడు లేడు, మరి ఒక దేవుడు లేడు అని విన్నవింతురు. రక్షకుడైన ఇశ్రాయేలు దేవుడు నిక్కముగా దాగియున్న దేవుడు. ప్రభువునెదిరించువారు అవమానము చెందుదురు. విగ్రహములను చేయువారు సిగ్గు చెందుదురు. కాని ప్రభువు ఇశ్రాయేలును రక్షించును. ఆ రక్షణము శాశ్వతమైనది. ఆ ప్రజలిక ఎప్పటికీ అవమానముకు గురికారు.
ప్రభువు సృష్టి అతని ఆదుకోలును సూచించును. ప్రభువు ఆకాశమును సృజించెను. ఆయనే దేవుడు. ఆయన భూమికి రూపమునిచ్చి దానిని కలిగించెను. దానిని స్థిరముగా నెలకొల్పెను. ఆ భూమిని నివాసయోగ్యముగా చేసెను గాని అస్తవ్యస్తముగా చేయలేదు. అట్టి దేవుడిట్లు పలుకుచున్నాడు: నేనే ప్రభువును, మరి ఒక దేవుడు లేడు. నేను రహస్యముగా మాటలాడలేదు, నా సంకల్పమును మరుగు చేయలేదు. నేను యాకోబు వంశజులతో, మీరు నన్ను అస్తవ్యస్తమైన తావున వెదకుడని వ్యర్థముగా చెప్పలేదు. ప్రభువునైన నేను సత్యము పలుకుదును, న్యాయము తెలియజేయుదును. ప్రభువు ఎల్లరికీ దేవుడు. ప్రభువిట్లనుచున్నాడు: జాతులందు చావును తప్పించుకొని బ్రతికియున్న వారలారా, మీరెల్లరూ కలిసి ఇటు రండు. తీర్పుకు సిద్ధము కండు. కొయ్య బొమ్మలను మోసుకొని పోవు వారికి, తమ్ము రక్షింపజాలని దైవములకు మ్రొక్కువారికి జ్ఞానము లేదు. రండు, మీ అభియోగమును న్యాయస్థానమున వినిపింపుడు. మీరు ఒకరినొకరు సంప్రదించుకొనుడు. ఈ అంశమును ముందుగా ఎరిగించినదెవరు? దానిని పూర్వమే తెలియజేసినదెవరు? ప్రభువునైన నేను కాదా? నేను న్యాయవంతుడను, రక్షకుడను. నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. లోకము 4 చెరగులనున్న ప్రజలెల్లరూ నా చెంతకు వచ్చి రక్షణ బడయుడు. నేనే దేవుడను, మరి ఒక దైవము లేడు. నేను నా మీదనే ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నా ప్రమాణము నిజమైనది, దానికి తిరుగులేదు. ఎల్లరూ నా ముందట మోకరిల్లుదురు. మేము నీ ఆజ్ఞానువర్తులమై ఉందుమని భాష చేయుదురు. విజయము బలము నా నుండే సిద్ధించునని ఎల్లరూ చెప్పుకొందురు. నన్నెదిరించు వారందరూ అవమానము చెందుదురు. ఇజ్రాయేలు సంతతి అల్లా ప్రభువు నుండి విజయము బడసి అతిశయిల్లును. 46వ అధ్యాయము. బేలు దేవత పతనము. బేలు దేవత క్రిందికి వంగెను, నెబో దేవత కూలెను. ప్రజలు వారి విగ్రహములను పూర్వము ఆరాధించిరి, కాని ఇప్పుడు వానిని బరుగులు మోయు జంతువుల మీదకెత్తిరి. అవి అలసిపోయిన పశువులకు భారమయ్యను. ఆ విగ్రహములు వంగెను, కూలెను. అవి తమ్ము తాము రక్షించుకోజాలవయ్యను. అవి స్వయముగా బందీలై చెరలోనికి వెళ్ళిపోవచ్చున్నవి. యాకోబు వంశజులారా, ఇజ్రాయేలు నందు మిగిలియున్న వారలారా, నా మాట వినుడు. మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్ము భరించితిని. మీరు జన్మించినప్పటి నుండి నేను మిమ్ము మోసితిని. మీరు వృద్ధులగు వరకు నేను మీకు దేవుడను. మీ తల నెరసిన దాకా నేను మిమ్ము మోయుదును. నేను మిమ్ము సృజించితిని, మిమ్ము భరింతును. నేను మిమ్ము మోయుదును, రక్షింతును. ప్రభువుకు సాటి దైవము లేడు. మీరు నన్నెవనితో పోల్చెదరు? నాకు సాటివాడెవడు? నాకు తుల్యుడెవడు? నా వంటి వాడెవడు? నరులు సంచులు విప్పి బంగారము కుమ్మరింతురు, వెండిని త్రాసున తూచి ఇత్తురు. కమసాలికి కూలి ఇచ్చి ఆ లోహాలతో విగ్రహము చేయింతురు. తాము దాని ఎదుట సాగిలపడి దండము పెట్టుదురు. దానిని తమ భుజము మీదకెత్తుకుని మోసుకుని పోవుదురు. ఆ బొమ్మనొక తావున పెట్టగా అది అచట నిలిచియుండును. ఆ చోటు నుండి కదలజాలదు. ఎవడైనా దానికి ప్రార్థన చేసినచో అది ప్రత్యుత్తరమియ్యలేదు. అతని ఆపద బాపి అతనిని రక్షింపలేదు. ప్రభువు భవిష్యత్తుకు అధిపతి. పాపులారా, దీనిని జ్ఞప్తి అందుంచుకొనుడు.
ఈ కార్యం గూర్చి ఆలోచింపుడు, పూర్వ సంఘటనలు గుర్తుకు తెచ్చుకొనుడు. నేను దేవుడను, మరి ఒక వేల్పు లేడు. నేను దేవుడను, నాకు సాటి దైవము లేడు. మొదటి నుండి నేను జరుగబోవు కార్యములు నెరిగించితిని, ముందుగానే భవిష్యత్తును తెలియజేసితిని. నేను చెప్పుచున్నాను, నా సంకల్పము నెరవేరి తీరును. నేను చేయదలుచుకున్న కార్యములెల్లా చేసి తీరుదును. నేను తూర్పు నుండి వేటాడు పక్షిని పిలిచితిని, దూర ప్రాంతము నుండి నా సంకల్పమును నెరవేర్చు వారిని రప్పించితిని. నేను పలికిన మాట నెరవేరి తీరును. మొండి వారలారా, మీరు విజయమును బడయజాలమనుకొనుచున్నారు, కాని నా పలుకుల ఆలింపుడు. నేను విజయమును చేరువలోనికి గొనివచ్చితిని, అది దూరమున లేదు. నా రక్షణ మీకు శీఘ్రమే లభించును. నేను యెరూషలేమును రక్షించి ఇశ్రాయేలీయులకు గౌరవము కలిగింతును. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము. విగ్రహారాధన ఖండన. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతముల వైపు చూచి వానిని మందలించుచు ఇట్లు ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, మీరు యావే ప్రభు మాట వినుడు. యావే ప్రభు ఇశ్రాయేలు పర్వతములు, కొండలు, లోయలు, కనుమలతో ఇట్లు చెప్పుచున్నాడు. నేను కత్తిని పంపి జనులు విగ్రహములను కొల్చు ఉన్నత తావులనెల్లా నాశము చేయింతును. మీ బలిపీఠములను కూలద్రోయుదురు, సాంబ్రాణి పీఠములను నాశము చేయుదురు. అచట ప్రజలను వారి విగ్రహముల ముందే వధింతురు. ఇశ్రాయేలీయుల కళేబరములను వారి విగ్రహములెదుట పడవేసి వారి ఎముకలను బలిపీఠము చుట్టూ పారవేయుదును. ఇశ్రాయేలీయుల నగరములు నాశమగును, ఉన్నత పూజాస్థలములు పాడగును. వారి బలిపీఠములు, విగ్రహములు ముక్కలగును, ధూపవేదికలు పడిపోవును. వారు నిర్మించినవెల్లా నాశమగును. ఎల్ల ఎడలా జనులను వధింతురు. అప్పుడు నేను ప్రభువునని మీరు గుర్తింతురు. కాని నేను మీలో కొందరిని ప్రాణములతో బ్రతుకనిత్తును. వారు కత్తిని తప్పించుకొని అన్యజాతుల మధ్య చెల్లాచెదరగుదురు. ఆ ప్రవాసము నుండి వారు నన్ను స్మరించుకొందురు. ఆ జనులు అవిశ్వాస హృదయులై నన్ను విడనాడి విగ్రహములను ఎన్నుకొనిరి. కనుక నేను వారిని శిక్షించి అవమానమున ముంచితినని గ్రహింతురు. తమ దుష్టకార్యములకు గాను, తమ హేయమైన పనులకు గాను వారు తమ్ము తామే అసహ్యించుకొందురు. నేను ప్రభువుననియు నా హెచ్చరికలు వట్టి బెదిరింపులు కావనియు అర్థము చేసుకొందురు. యావే ప్రభువిట్లు చెప్పుచున్నాడు, మీరు చేతులు చరచి చిందులు తొక్కుడు. ఇశ్రాయేలీల దుష్కార్యములకు గాను హేయమైన పనులకు గాను విలపింపుడు. వారు కత్తి వలన మరియు కరవు వలన అంటూ రోగముల వలన చత్తురు. దూరముననున్నవారు రోగము వలన చత్తురు, దగ్గరలోనున్నవారు పోరున కూలుదురు. మిగిలిన వారు ఆకలి వలన చత్తురు. వారు నా కోపమును చవిచూతురు. విగ్రహముల చుట్టూను, బలిపీఠముల చుట్టూను, కొండల మీదను, పర్వతముల మీదను, పచ్చని చెట్ల క్రిందను, సింధూరముల క్రిందను, విగ్రహములకు బలులర్పించిన తావులన్నింటను వారి శవములను పడవేయుదురు. అప్పుడు వారు నన్ను ప్రభువని గుర్తింతురు. నేను నా చెయ్యి చాచి వారి దేశమును నాశనం చేయుదును. దక్షిణమునందలి ఎడారి నుండి ఉత్తరమునందలి రిబ్లా వరకు వారి దేశమును ఎడారి చేయుదును. ఇశ్రాయేలీయుల వాసస్థలములలో ఎవరునూ మిగులరు. అప్పుడెల్లరును నేను ప్రభువునని గ్రహింతురు. 7వ అధ్యాయము. అంతము సమీపించినది. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ప్రభువునైన నేను ఇశ్రాయేలు దేశముతో ఇట్లు చెప్పుచున్నాను. దేశమంతటికిని అంతము సమీపించినది.
ఇశ్రాయేలు, నీ అంతము సమీపించినది. నేను నా ఆగ్రహమును నీ మీదికి రప్పింతును, నీ దుష్కార్యములకు ప్రతిగా నిన్ను దండింతును. నీ హేయమైన పనులకు నీవు ప్రతిఫలము అనుభవింతువు. నేను నిన్ను వదలను, నీపై జాలి చూపను. నీవు చేసిన హేయమైన పనులకు గాను నేను నిన్ను దండింతును. అప్పుడు నీవు నేను ప్రభువునని గుర్తింతువు. యావే ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, వినాశనములు వరుసగా నీ మీదికి వచ్చును. అంతము వచ్చుచున్నది, రానే వచ్చినది. ఈ దేశమున వసించు ప్రజలారా, అంతము వచ్చుచున్నది, ఆ దినం సమీపించినది. పర్వతముల మీది దేవళములలో ఇక ఉత్సవములు జరుగవు, గందరగోళము చూపట్టును. నేను తక్షణమే నా కోపమును మీపై కుమ్మరింతును, నీ దుష్కార్యములకు గాను నీకు తీర్పు విధింతును. నీ హేయమైన పనులకు నీవు ప్రతిఫలమును అనుభవింతువు. నేను నిన్ను విడువను, నీపై జాలి చూపను. నీ దుష్కార్యములకు, నీ హేయమైన పనులకు నిన్ను దండింతును. అప్పుడు నేను ప్రభువునని, నిన్ను శిక్షించువాడననియు నీవు గ్రహింతువు. ఇదిగో, ఆ దినము వచ్చినది, అన్యాయము మొలకెత్తినది, హింస పెచ్చు పెరుగుచున్నది, అహంభావము మొగ్గ తొడిగినది, గర్వము తాండవించుచున్నది. హింస దుష్కృత్యములను అధికము చేయుచున్నది, కాఠిన్యమను కొమ్మ దినదినాభివృద్ధి చెందుచున్నది. ఈ ప్రజల వస్తువులేమియూ మిగులవు, వీరి ఆస్తి కీర్తి అన్నియూ నాశమగును. కడకు వీరును నశింతురు. కాలము సమీపించినది, ఆ రోజు వచ్చినది. ప్రభువు కోపము అందరి మీదికి దిగివచ్చును. కనుక ఆస్తి అమ్మువారు ఆనందింపనక్కరలేదు, కొనువారు విచారింపనక్కరలేదు. అమ్మువాడు తాను పోగొట్టుకునిన దానిని తిరిగి పొందజాలడు. ప్రభువు కోపము అందరిపై దిగివచ్చును. దుష్టులు శిక్షను తప్పించుకోజాలరు. బాకా నోదగా ఎల్లరునూ పోరునకు సిద్ధమగుదురు. కాని ప్రభువు కోపమెల్లరిపై విరుచుకుపడునుగాన ఎవరునూ యుద్ధమునకు పోజాలరు. ఇశ్రాయేలు పాపములు. నగరము వెలుపల పోరు జరుగుచున్నది, లోపల రోగములు ఆకలి పీడించుచున్నవి. బయట పొలముననున్నవారు పోరున చత్తురు, నగరము లోపల ఉన్నవారు ఆకలి వలన రోగము వలన చత్తురు. లోయ నుండి బెదరిన పావురముల వలె కొందరు కొండలకు పారిపోవుదురు. ఎల్లరునూ తమ పాపములకు విలపింతురు. ఎల్లరి చేతులును చచ్చుపడును, మోకాళ్ళు గడగడా వణుకును. వారు గోనెదాల్చి భీతితో కంపింతురు. వారి తలలను గురిగివేయుదురు, కాన అవమానము తెచ్చుకొందురు. వారు తమ వెండి బంగారములను కసవు వలె వీధులలో పారవేయుదురు. ప్రభువు కోపము వారిపై దిగివచ్చినప్పుడవి వారిని రక్షింపలేవు. అవి వారి కోరికలను ఆకలిని తీర్చలేవు. అవి వారిని పాపమునకు ప్రేరేపించెను. పూర్వము వారు తమ ఆభరణముల సౌందర్యమును చూచి గర్వపడిరి. కాని వారా నగలతో హేయమైన ప్రతిమలను చేసుకొనిరి. కనుక ప్రభు ఆ సొత్తు వారికి అసహ్యకరమగునట్లు చేసెను. ప్రభువిట్లనుచున్నాడు, నేను అన్యజాతి ప్రజలు వారిని దోచుకునున్నట్లు చేయుదును. బందిపోటు దొంగలు వారి సొత్తును కొల్లగొట్టి దానిని అపవిత్రము చేయునట్లు చేయుదును. దొంగలు నాకు ప్రీతిపాత్రమైన దేవాలయమును అపవిత్రము చేయునప్పుడు, దానిలో ప్రవేశించి దానిని మలినము చేయునప్పుడు నేను పట్టించుకొనను. అంతయు గందరగోళముగానున్నది, పొలము నరహంతకులతో నిండియున్నది. నగరమున హింస జరుగుచున్నది. సంకెళ్ళు సిద్ధము చేయుడి. నేను క్రూర జాతులను ఇచటికి కొనివొత్తును. వారు మీ ఇండ్లను ఆక్రమించుకొందురు. మీ బలాఢ్యులు నమ్మకమును కోల్పోవుదురు. పరజాతివారు మీ ఆరాధనా స్థలమును అపవిత్రము చేయుదురు. నిరాశ మీ మీదికి ఎత్తివచ్చును. మీరు శాంతిని బడయగోరుదురు, కాని అది మీకు దుర్లభమగును. వినాశములు వరుసగా మీ మీదికి వచ్చును. దుర్వార్తలు నిరంతరము వినిపించును. మీరు ప్రవక్తలను
దర్శనములు చెప్పముందురు. యాజకులు ప్రజలకేమియూ బోధింపలేరు. వృద్ధులు ఉపదేశము చేయలేరు. రాజు శోకించును. అధిపతులు నిరాశ చెందుదురు. ప్రజలు భీతితో వణకుదురు. నేను మీ దుష్కార్యములకు గాను మిమ్ము శిక్షింతును. మీరితరులకు తీర్పు తీర్చునట్లే నేను మీకు తీర్పు తీర్తును. దీనివలన మీరు నేను ప్రభువునని గ్రహింతురు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. గొప్పవాని వలె తిరుగుచు ఆకలితో చచ్చుట కంటే సామాన్యుని వలె బ్రతుకుచు కడుపు కూడు సంపాదించుకొనుట మేలు. సత్పురుషుడు తన పశువులను దయతో చూచును, కాని దుష్టుడు వాని పట్ల నిర్దయతో ప్రవర్తించును. ఒడలు వంచి పొలము దున్ను వానికి కరువు లేదు. వ్యర్థ కార్యములతో కాలము వెళ్లబుచ్చు వానికి మతి లేదు. దుష్టులు దుష్కార్యములనే చేయగోరుతురు. సజ్జనులు రేళ్లు పాతుకొనిన చెట్టు వలె నిల్తురు.